శోభన్ బాబు గారి అద్భుతమైన సాంగ్స్ లోని మరికొన్ని ఆణిముత్యాలని మనం ఆలకిద్దాం. వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాడమ్మో ఎల్లుదొచ్చి రెండో పులే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు దాటి అందాలని కోలాటాలే చేస్తుంటే ఓరయ్యో రామయ్యో ఆగడల పిల్లడమ్మ సొగడా మేగడంత నీదే లేరా బుల్లోడా ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మో ఎన్నెల చిరెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోకాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఆగమంటే రేగేనమ్మ సోకాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ నువ్వు చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ చూడు ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి రెండో పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓరయ్యో రామయ్యో ఆగడల పిల్లడమ్మ సొగడా మేగడంత నీదే లేరా బుల్లోడా ఆగడాల పిల్లోడైనా నీవాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు సిన్ని ఓ సిన్ని మోసన జాజుల సిన్ని సిన్ని ఓ సిన్ని ఓ సన్న జాజుల సిన్ని ఓ వన్నె జాజుల సిన్ని తుర్రుమని నువ్వు వెళ్ళిపోతే తూర్పు దిక్కు ఆపేస్తుంది ఉరిమిరుమి చూసావంటే ఉత్తర దిక్కు ఊపేస్తుంది జింజిరి 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 పూతరేకుల తీయదనం నీ లేత సొగసులో ఉంది పాల మీగడ కమ్మదనం నీ పడుచుదనంలో ఉంది కోడగిత్త పొగరంతా నీ కొంటె వయసులో ఉంది కోడగిత్త పొగరంతా నీ కొంటె వయసులో ఉంది అందుకేనేమో దుర్రుమని నేనెల్లాలంటే తూర్పు దిక్కు ఆపేసింది మురి మురిమి చూడాలంటే ఉత్తర దిక్కు ఊపేసింది జింజిరి 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 జిం సిన్ని ఓ సిన్ని 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 నీ సన్న జాజుల సిన్ని నీ వన్నె గాజుల సిన్ని ఉన్నమి వెన్నెలలోనే ఈ సిన్ని వెన్నెలై విరబోతుంది ఈ సిన్ని సిన్ని ఓ సిన్ని ఓ సన్న జాజుల సిన్ని ఓ రబ్బీ చెబుతాను ఓలమ్మీ చెబుతాను పండగ పూట ఒక నిండు నిజం చెబుతాను ఏం చెబుతావు వాడు పగవాడు కాదు మంచి మగవాడని వాడు పగవాడు కాదు మంచి మగవాడని ఓలమ్మీ చెబుతాను ఓలమ్మీ చెబుతాను పచ్చని పైరు మీద బాస చేసి చెబుతాను ఏం చెబుతావు ఇది పల్లె కాదు చల్లని రే పల్లెని ఇది పల్లె కాదు చల్లని రే పల్లెని ఓ రబ్బీ చెబుతాను ఓలమ్మీ చెబుతాను
శిక్షయే శ్రీరామ రక్షయని, ఈ చెరసాలే మరు జన్మకు ఉండాలని కోరుకుంటాను. ఇంకేమంటాను? ఓ రబ్బీ చెబుతాను, ఓలమ్మీ చెబుతాను. ఇప్పుడు శోభన్ బాబు గారితో అత్యధికమైన చిత్రాలు నిర్మించిన డాక్టర్ డి రామానాయుడు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. శతాధిక చిత్రాల నిర్మాతగా గిన్నెస్ బుక్ లో స్థానం సంపాదించిన డాక్టర్ డి రామానాయుడు అందగాడు శోభన్తో ఎక్కువ చిత్రాలని నిర్మించారు. నిర్మాతగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే నాయుడు గారికి శోభన్ పట్ల ఉన్న ఎనలేని గౌరవాన్ని మాటల్లో వర్ణించలేము. శోభన్ బాబు గారిని గురించి చెప్పాలంటే చాలా చాలా మంచి హీరో. మాకు నా బ్యానర్లో సురేష్ ప్రొడక్షన్స్లో 10 పిక్చర్లు ఆయన యాక్ట్ చేశారు. ఫస్ట్ పిక్చర్ ప్రతిజ్ఞాపాలనతో జస్ట్ స్పెషల్ అపీరెన్స్ ఇచ్చి, తర్వాత జీవన తరంగాలుతో స్టార్ట్ అయ్యి జీవన తరంగాలు, దేవత, ముందడుగు, మండే గుండెలు అన్ని పిక్చర్స్ కూడాను చాలా మాంగళ్య బలం అన్నీ సూపర్ హిట్ అయినాయి. ఆయన సోగ్గాడు అని అప్పటి నుంచే శోభన్ బాబు గారిని సోగ్గాడు అనేవాళ్ళం. ఏదైనా ఆయన యాక్ట్ చేయటమే కాకుండాను ఆయన లైఫ్లో ఒక డిసిప్లిన్ ఆర్టిస్ట్. చక్కగా మేము ఏదైనా అవుట్డోర్ పోయినా కానీ, అక్కడ రూమ్స్ ఏది దొరకపోయినా కానీ, ఒక రూమ్లో మేము ఉన్నా కానీ నాయుడు మనం అందరూ బయట పడుకుందాం అని చెప్పేసి చిన్న చాప దిండేసుకొని కింద పడుకొని అలా కోఆపరేట్ చేసేవాడు ప్రొడ్యూసర్ కింద మా బ్యానర్లు చేసి. సో ఆయన మర్చిపోలేని వ్యక్తి. వారికి వారి కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాను. శోభన్ బాబు తెలుగు సినిమా తెరపై ఓ వెన్నెల సంతకం, ఓ చిరునవ్వుల పరిమళం, ఓ మూగవేదనల విషాదం, కోల్పోయిన ప్రేమలో కనిపించిన దుఃఖం, ప్రేమ పద్మవ్యూహంలో చిక్కుకున్న అసహాయ అభిమన్యుడు, ఇరువురు భామల ప్రేమ వెల్లువలో సంకట స్థితిని ఎదుర్కొన్న కొమ్మకో సన్నాయి, కోటి రాగాలు ఉన్నాయి, మనసులో ధ్యానం మాటలు మౌనం, మనసులో ధ్యానం మాటలు మౌనం. శ్రీహరి నువ్వెంతనో సంపాదించు, భూమిని నమ్ముకో అని చెప్పాడు ఒకసారి ఆయన. నాకు తెలుసో తెలియకో చిన్న వేషాలు వేస్తున్నప్పటి నుంచి ఆయన చెప్పిన మాట ఎప్పుడు గుర్తుంచుకుంటూ, వీలైనంత వరకు నా సంపాదనలో ఎంతో కొంత నేను భూమి మీదే పెట్టాను. నాకు ఎన్ని బొడిదుడుకులు వచ్చినా, సినిమాలు తీసి ఫ్లాప్ అయినా, ఎంత ఇది జరిగినా, ఈరోజు ఆ మహానుభావుడు ఇచ్చిన ఆ బ్లెస్సింగ్ నన్ను మళ్ళీ మొనగాళ్ళలాగా మీ అందరి ముందు నిలబెట్టే స్థాయిలో ఉంచింది. మా ఇద్దరిది మొదటి చిత్రం మనుషులు మారాలి. అది ఆ రోజుల్లో ఎంత సంచలనం చేసిందో మీ అందరికీ, అంటే ఇప్పుడున్న చిన్నపిల్లలు కాకపోయినా పెద్దవాళ్ళందరికీ తెలుసు. అది మా ఇద్దరికి కూడా పునర్జన్మనిచ్చిన సినిమా అది. దాని తర్వాత వారితో ఆఖరి సినిమా ఏమండి ఆవిడొస్తుంది. మా ఇద్దరి కాంబినేషన్లో చాలా ఎక్కువ పిక్చర్స్ సక్సెస్ అయినాయి. చూసి చూసి నీ దుమ్ము లేపుతాడు. ఎన్టీ రామారావు గారి తర్వాత ఆల్ రౌండర్ శోభన్ బాబు.